ఎట్లా చూస్తా ఉన్నారు ఇప్పుడు 22 యాక్ట్ తెచ్చి ఈ భూములన్నీ నిషేధిత భూములు అని చెప్తా ఉన్నాడు. ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు? మాకు మంచిగా లేదు ఇది నిషేధిత భూములు అనేది. ఎవరిని అడిగి పెట్టిండు అసలు? ఆ నిషేధిత భూములు అనేది మాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా అన్నగారు వచ్చి మాట్లాడడం వల్ల, హరీష్ అన్న చెప్పడం వల్ల మాకు నిజమైన పేదోళ్ళకి తెలిసిపోయింది. అసలు ఇంతవరకు దాకా నువ్వు ఎవరికి చెప్పినావు? నోటీసు పంపించినవా? ఫోన్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినవా? ఈ సర్వే నెంబర్లో ఈ నిషేధిత భూమి ఉన్నది అని మాకేమన్నా తెలంగాణినవా? నువ్వు తెలంగాణది వచ్చి అద్రగండగా నిషేధ భూములు ఆ ప్లాట్లు పోతాయి, ఈ కాలనీలు పోతాయి అంటే ఇప్పుడు మేము ఏడ మొత్తుకోవాలా? ఎంతవరకైనా సరే ఇది మాత్రం నిషేధించాలి. ఇది న్యాయం కాదు. మా పేదల కడుపులో కొట్టుడు న్యాయం కాదు. అంటే దీనివల్ల నిజమైన రైతులు, నిజమైన భూమి పట్టాలు ఉన్న వాళ్ళు కూడా మోసపోతారు. నిజమైన పట్టాలు అప్పుడు ఇచ్చిండ్రు, దానికి లింక్ డాక్యుమెంట్లు అడుగుతున్నాడు. నిన్న మా బాబు బ్యాంకుకు పోయి లోన్ తెచ్చుకుంటానని లింక్ డాక్యుమెంట్ అడుగుతున్నాడు. లింక్ డాక్యుమెంట్ ఏడికెళ్ళి తేవాలా? మేము రిజిస్ట్రేషన్ అయింది, ఎట్లా అయింది మరి? లింక్ డాక్యుమెంట్ లేదు, రిజిస్ట్రేషన్ ఎట్లా అయింది? ఇప్పుడు మాకు ఇబ్బంది, ఇంత పరిస్థితి కూడా బాగాలేదు. మేము ఫస్ట్ నుంచి చూస్తున్నారు. ఇప్పుడు హైడ్రా అని చెప్పి అక్కడి నుంచి తీసుకొని వచ్చి మొత్తం కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ భూముల మీదనే పడ్డట్టు కనిపిస్తుంది. ఆ భూముల మీదనే మొత్తం దోపిడి ప్రభుత్వం. ఇందిరమ్మ పాలన కాదు, ఇది దోపిడి పాలన. ఇందిరమ్మ పాలన ఇంటికి పేదోనికో ఇల్లు ఇచ్చింది, జాగిచ్చింది, ఊళ్ళల్లో కోటార్సులు కట్టించింది. అది నిజమైన పాలన. కానీ ఇప్పుడు చేసేది మాత్రం నిజమైన పాలన కాదు. ఇందిరమ్మ రాజ్యం తెచ్చిన మొత్తం కూడా మంచిగా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ అంటున్నారు. ఏ సంతోషం ఉంది? ఏమున్నదని సంతోషం ఉంది? నాలాంటి పేదదాన్ని అర్థం చేసుకోండి. నేను రోడ్ల మీద పనులు అమ్ముకుంటున్నా, నాకు ఇల్లు లేదు, ముంగిల్ లేదు. రేపు వచ్చి నువ్వు నీ భూమి పోతుంది. చిన్న ఇల్లు 50 గజాలు, ఆ 50 గజాలలో 3 పిల్లలను చదువుకోవాలి, మేము బతకాలి. నీకు ఇల్లు లేదంటే నేను ఎడబోయి ఉండాలి అప్పుడు? మరి ఇది పద్ధతి కాదు. నిషేధించాలి. సారీ చెప్పడం అవన్నీ చెప్పి ఇంత మగ్గ పెట్టడం కాదు. మా పేదల పొట్ట మీద కొడుతుంటే మేము ఊరుకునే సమస్య లేదు. అంటే బాజాబ్తో ఒక మంత్రి చెప్తుండు, అవును మేము ఇట్లా నిజంగానే చేస్తున్నామని చెప్పి ఆయన డైరెక్ట్ ఓపెన్ గా మాట్లాడుతాం. పొంగులేటి శ్రీనివాస్ గారు ఎట్లా చూడొచ్చింది? నిజంగానే ఇప్పుడు హైడ్రాలో ఎంతమంది అడ్డం పడ్డా నేను తొక్కుకుంటా పోతా, కొట్టుకుంటా పోతా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. మరి ఈ విషయంలో కూడా అట్లనే నడిస్తే ఏంది పరిస్థితి? ఎవరు ఊరుకునే సమస్య లేదు. తొక్కుకుంటా పోతే మొక్కుకుంటా పోతే ఆయన సీఎం అయి ఉండొచ్చు, కానీ ఈ పేద ప్రజలు ఎవరు ఊరుకోరు. ఇప్పటివరకు దాకా వాళ్ళు తెలియని సమాజం. ఇప్పుడు యూత్ కు అన్ని తెలుసు, పిల్లలకు తెలుసు, మా పిల్లలకు తెలుసు. అప్పుడు ఎడ్డి కాలంలో మీరు తొక్కుకుంటా పోతామన్నారు. ఇప్పుడు ఎవరు ఊరుకునే సమస్య లేదండి. ఎంతవరకైనా సిద్ధం. ఇప్పుడే తెలిసిందా మీకు? ఇంతకు ముందు తెలియదు, ఇప్పుడు తెలిసింది. హరీష్ రావు గారు అన్న చెప్తేనే మాకు ఇప్పుడు తెలుసు. అసలు ఏందని మేమే షాక్ అయిపోతున్నాం. అందరం ధర్నా ఉంది రండి అని అంటే ఇప్పుడు జీవో గురించి చెప్తే మాకు తెలిసిపోయింది. టీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా. ఏడు దాకా అంటే ఆడదాకా మా ప్రజలను, ఇంత ప్రజలను దొక్కుకుంటా పోతాడు ఆయన. 22A జీవోను రద్దు చేయాలి. రద్దు చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ధర్నాకు దిగుతాము. పార్టీలకు అతీతంగా అందరినీ ఐకమత్యం చేసుకొని సీఎం క్యాంప్ ఆఫీస్ వరకు పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. గతంలో ఇప్పుడు ఎవరు వచ్చి ధర్నాలు చేసినా కూడా వీళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళు పైసలు తీసుకొని చేస్తారు అని అంటారు. మరి మీ పరిస్థితి ఏంది? మేము పార్టీ కోసమే పని చేయము. అట్లనే అంటారు, పైసలు తీసుకొని పని చేయము. నిజంగానే మేము అనుభవిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మా భూములు, మా ఇల్లులు మాకు కావాలి. ఇది రద్దు చేయాలని మేము ఖచ్చితంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంతకు ముందే ఏం నోటీసులు లేవు, ఏం లేవు. మేము ఇక్కడికి వచ్చింది హరీష్ అన్న గారు వస్తున్నారని వచ్చాము. నోటీసులు కావచ్చు, ఏమి లేదు, నోటీసులు ఇవ్వలేదు, పేపర్ స్టేట్మెంట్ లేదు, అంటే పక్క వాళ్ళతో కూడా వినికిడి లేదు. ఏ మన గవర్నమెంట్ ఆఫీసులలో కూడా ఎవరు అన్నట్టుగా మేము వినలేదు. ఈ రోజు ఫస్ట్ టైం ఇప్పుడే విన్నాము. ఇప్పుడు అవి విన్న తర్వాత ఇంకా మేమైతే ఊరుకోం. అంటే ఒకవేళ ప్రతిపక్షం వాళ్ళు మీకు చెప్పకుంటే ఎట్లనే తీసుకునేటోళ్ళ? తెలీదు అంటే ఎవరికైనా ఇప్పుడు మన వరకు వచ్చే వరకు తెలియదు కదా. మన వరకు ఇప్పుడు మన ఇంటి సమస్య మన వరకు వస్తేనే పలానా ఇట్లా ఉంది అని తెలుస్తుంది. సో మేము ఇంత కొంత బయట తిరుగుతాం కాబట్టి మాకు కొన్ని తెలిసినాయి, కానీ ఈ విషయం మాత్రం ఇప్పటి వరకు అయితే తెలియలేదు. ఈ రోజే తెలిసింది. ఇంకా మేమైతే ఊరుకోము, ఖచ్చితంగా దీన్ని ఇలాగే పొడిగిస్తాము. అప్పుడు హైడ్రా తెచ్చి మొత్తం ఆక్రమించారు, అక్రమ భూములన్నీ మేము సేకరించినాం, కాపాడుతున్నాం అని అప్పుడు చెప్పిండు. ఇప్పుడు నిషేధిత భూములన్నీ 22A యాక్ట్ తెచ్చి మొత్తం నిషేధిత భూములన్నీ మేము ఆక్రమించుకుంటున్నాం, ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఎట్లా చూడవచ్చు అసలు ఇది? మేము కష్టపడి కట్టుకున్న ఇల్లులు, మా అమ్మ నాన్న మా తాత ముత్తాతలు సంపాదించిన ప్లేస్లను ఆయన ఏదో 22A అని జీవో ఇప్పుడు ఈ సంవత్సరం ఇన్నేళ్ల తర్వాత 50-60 ఏళ్ల నుంచి 100 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే పుట్టి పెరిగినాము హైదరాబాద్ లో. సో మాకున్న భూముల జాగాలు ఆయన ఎవడు అడగడానికి? ఆయనకి ఏం అధికారం ఉంది? ఆయన సీఎం అయితే ఏ ఇంటిని
అయినా ఇంట్లో కాపురం ఉంటున్న వాళ్ళ ఇల్లును కూడా నిషేధిత ప్రాంతంలో పెట్టడానికి ఏ అధికారం ఉంది ఆయనకి? ఎవరిచ్చారు ఆయనకి? ప్రజలు ప్రూఫ్స్ ఉన్నారు కదా. ఉన్నాయి రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్స్ లేకుండా మేమేమి అసలు తిరగబడము. అవి ఖచ్చితంగా ఈ జీవోను రద్దు చేయాలని మేమైతే మహిళా సంఘాల తరపున అయితే మేము ఇస్తున్నాం. వెనక్కి తగ్గకుండా ప్రభుత్వం ఇట్లనే కొనసాగిస్తే ఏంది, ఎట్లా చేయబోతాం? ధర్నా చేస్తాం. ఖచ్చితంగా అందరినీ ఐకమత్యం చేసుకుంటాము. ప్రతి పార్టీకి అతీతంగా పని చేస్తాము. మా పార్టీ అనే కాదు, ఎవరైతే నిర్భాగ్యులు ఈ 22A జీవోకి బలి అవుతున్నారో వారందరినీ ఐక్యం చేసి యూత్ వాళ్ళని, ముసలి వాళ్ళని, పెద్ద వాళ్ళని, చిన్న అందరినీ ఐకమత్యం చేసుకొని ధర్నాకైతే దిగుతాం. ఖచ్చితంగా ఇది రద్దు చేయాలని పోరాటం. ఎట్లా అనిపిస్తుంది ఫైనల్ గా రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి భూముల వివాదాలు ఇవన్నీ కూడా బాగా ఏమీ బాగలేదు. మాకు భయం. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఉన్న ఏమంటారు ఒక అభయము అట్లాంటిది ఏమీ లేదు ఇక్కడ. భయము, ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనేది ఒక భయంకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు చాలా మంది. ఎవరి దగ్గరికి వెళ్ళలేము, ఊరుకోము. సీఎం రిజైన్ చేయాల్సిందే, ఖచ్చితంగా రిజైన్ చేయాలి. ఈయన మాది ఇట్లాంటి పనులు చేస్తే ఎవరు ఒప్పుకోరు. అంతేనండి. థ్యాంక్ యూ. నేను ఏమన్నాను, రేవంత్ రెడ్డి గురించి మాట్లాడాను. ఎందుకంటే ఆయన పుణ్యం చేస్తే కేసులాక ఆయన ఏం తిట్టాను. ఏడ పుణ్యం చేసిండు? కొడంగల్లే, మా కొడంగల్లే, మా మహబూబ్నగర్ కొడంగల్లే అనుకో. మాది కూడా మహబూబ్నగర్, నారాయణపేట. నాది నారాయణపేట. రేవంత్ రెడ్డి పుణ్యం చేస్తలేడు. ఏడ చేసిండు? ఏం చేసిండు? నువ్వే చెప్పన్నా. మీరు మైకులు పట్టుకొని తిడతారు కదా, మీకు జాబులు వస్తాయి, నాకు జాబ్ రాదు. నేను 10 రూపాయలు ఇస్త్రీ చేసుకొని బతుకుతున్నా. నాగాకురి ఎందుకంటే నా గోతు. మీరు మైకులు పెట్టుకొని జీతాలు వస్తాయి, మాకేం రాదు కదా. మేము ఇస్త్రీ చేసుకొని బతుకుతాం. ఆయన కొడంగల్ ఇంకొక ఈ హైదరాబాద్ అయినా నాకేం భయం లేదు. ఎందుకంటే నాకు బాధ అయ్యి నేను చెప్తున్నా, ఏం బాధ లేదు. నేను 20 ఏళ్ళ నుండి ఆడ ఇస్త్రీ షాప్ పెట్టుకున్నా. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. రామాలయంది చిన్న ఉన్నప్పటి నుంచి చేస్తున్నా. నాకు ఒక ఇల్లు వస్తే చాలని ఒక కోరిక, కానీ ఏం లేదు. రేవంత్ రెడ్డి తిట్టాలని కాదు, మంచి చేసి ఆయన తిడతా. కేసీఆర్ చేసినట్టు ఈయన చేయమను, అంతగానే ఆయన తిట్టేది ఏం లేదు, ఈయన తిట్టేది ఏం లేదు. మంచి చేస్తలే. 22A యాక్ట్ తెచ్చిండు కదా, చావడం తప్పదు ఇంకా వేరేది ఏం లేదండి. వేరే ఏవి లేవు. ఈ మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళకి ఒకటి ప్లాట్, ఒక ఇల్లు ఏదో ఉంటది, అది కూడా లేదంటే ఇంకా పిల్లల్ని ఎట్లా పెంచడం, ఎట్లా చేయడం, అది కూడా ఇబ్బంది. ప్రభుత్వం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఏం చేస్తున్నారండి? ఎవరేం చేయరు. మంచి ఏం జరుగుతలేదా? ఏం జరుగుతుందండి? ఇప్పటి వరకు 6 years నుండి నాకు పెన్షన్ లేదు. తిరిగి మున్సిపాలిటీకి తిరిగి వస్తున్నా. లేదమ్మా ఇప్పుడు లేదు, ఇంకా రాలేదు. మరి దరఖాస్తులు ప్రజాపాలన అని చెప్పి దరఖాస్తులు పెట్టిండ్రు, అలా కూడా ఏమి ఇయ్యలేదా మీరు? లేదండి, మున్సిపాలిటీకే వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేసుకోవాలన్నా మున్సిపాలిటీకి వెళ్ళాలి. మున్సిపాలిటీకి వెళ్తే కనీసం ఏదన్నా పే చేయడానికి వెళ్తే కూడా అక్కడ కూడా కరెక్ట్ గా లేరు ఎవరు. అక్కడ కూడా తిరగవలసి వస్తుంది. ప్రభుత్వం నేను ప్రజాపాలన తెచ్చిన ఇందిరమ్మ రాజ్యం మొత్తం ఏదొచ్చినా అయిపోతుంది ఇట్లా అని చెప్పి ఏమొస్తుందండి? ఏమవుతుంది? ఏం అవ్వట్లేదండి. రేషన్ కార్డు కూడా లేదండి. ఇప్పుడు వచ్చి నాకు 2 months అవుతుంది ఇప్పటి వరకు. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి 30 years సిటీకి వచ్చి, ఇప్పుడు మొన్న నేను 6 years నుండి తిరగంగా 2 months అయింది నాకు రేషన్ కార్డు వచ్చి. 2 months నుండి తీసుకుంటున్నా అంతే. ఏం చెప్తారు మరి రేవంత్ రెడ్డికి? ఏం చెప్తారు ఇక ఆయన గురించి అయితే నాకు తెలియదండి.